డాక్టర్ గారు, శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా ఫీటస్ ని డయాగ్నోస్ చేయడం ద్వారా కిడ్నీ సమస్యలు రాకుండా ఎంతవరకు కాపాడుకోవచ్చో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ట్రీట్మెంట్తో పాటు ప్రివెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో ఇదివరకు అల్ట్రాసౌండ్ ఎప్పుడైతే అంత అడ్వాన్స్ కాలేదో నంబర్ 1, నంబర్ 2 అంత విరివిగా మనకి అందుబాటులో లేకుండా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు కిడ్నీ ప్రాబ్లంతో పుట్టేవారు, కొంతమంది చనిపోయేవారు. తర్వాత కొంత పెద్ద అయిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్తో కనపడేవాళ్ళు. అది ఎందుకంటే ముందు మనం డయాగ్నోస్ చేయలేక, ముందు తెలుసుకోలేకున్నందుకు. సో ఈ రోజున ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ 90 to 95% ప్రాబ్లమ్స్ గర్భస్థ శిశువులో ఉండగా మనకు తెలుస్తాయి. నంబర్ 1, కిడ్నీ వాపు ఉందా లేదా, ఒక సైడ్ ఉందా, 2 సైడ్లు ఉన్నాయా. నంబర్ 2, అసలు కిడ్నీలు కొంతమంది పిల్లలకి కిడ్నీలు ఉన్నాయా లేవా, లేకపోతే ఒక సైడే కిడ్నీ ఉందా, లేకపోతే 2 సైడ్లు కిడ్నీలు లేకుండా పుడుతున్నారా అనేది. మూడోది, కొంతమందికి బ్లాడర్ పెద్దగా అయిపోయి దాని మూలంగా కిడ్నీలు వాపు వస్తున్నాయి. సో యూరిన్ బయటకు ఫ్రీగా వస్తుందా, రావట్లేదా అనేది ఇవన్నీ మనం గర్భస్థ శిశువులో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఉమ్మినీరు అనేది ఫీటస్ యూరిన్ తోటి తయారవుతుంది. కాబట్టి ఉమ్మినీరు సరిగ్గా లేదు అంటే ఆబ్వియస్లీ కిడ్నీ ప్రాబ్లం ఉంది ఫీటస్కి, అది ఇంపార్టెంట్. ఉమ్మినీరు బాగుంది అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కొంతవరకు యూరిన్ బాగానే వస్తుంది. తర్వాత ఎలా చేయాలి అనేది, ఎలా చూడాలి, వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. సో సింగిల్ కిడ్నీ ప్రాబ్లం ఉండి ఉమ్మినీరు బాగుంటే వాళ్ళని నార్మల్గా డెలివర్ చేసుకోవాలా, ఆ శిశువుల్ని అబార్ట్ చేయకూడదు. అండ్ వాటిని ట్రీట్ చేసి సరి చేయటంలో మోర్ దెన్ 95% సక్సెస్ రేట్స్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. మనకి 2 పక్కల కిడ్నీ ప్రాబ్లం ఉండి ఉమ్మినీరు చాలా తక్కువ ఉన్నప్పుడు అది ఎలా చేయాలి అనేది ఇట్స్ ఏ మేజర్ డెసిషన్ టు టేక్. నంబర్ 1, కొన్ని పరిస్థితుల్లో గర్భంలో ఉండే శిశువు మీద కూడా ఆపరేషన్ చేసి అక్కడి నుంచి యూరిన్ బయటకు వచ్చేటట్టు చూసుకొని ఫర్దర్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు తొందరగా డెలివర్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇన్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే దీంతో మనం పుట్టంగానే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, కిడ్నీ వాపు ఉంది, అడ్డుపడి వస్తుందా, యూరిన్ పైకి వెళ్ళినందుకు వస్తుందా, లేకపోతే యూరిన్ బ్లాడర్కి అడ్డుపడి మొత్తం కింద నుంచి పైదాకా వాపు, బ్లాడర్లో వాపు, కిడ్నీలో వాపు వస్తుందా. సో మనం కారణాలు తెలుసుకొని దాన్ని పిల్లలకి సిమ్టమ్స్ రాకముందే, వాటి ఎఫెక్ట్స్ మనకు కనపడకముందే వాటిని ట్రీట్ చేయగలుగుతున్నాం.